అది ఎక్కడికైతే ఈ చిన్నప్పటి మా తాతలు ఇచ్చింది ఇది భూమి ఇచ్చిండ్రు, జాగాలు ఇచ్చిండ్రు, అంత ఇచ్చిండ్రు. ఇస్తే నేను మా మాయమాలు ఉన్నప్పుడు మాకు ఏం లోళ్ళు లేదు. వీళ్ళకు కూడా మంచి ఇచ్చిన 25 ఏళ్ళు ప్రెసిడెంట్ చేసిన, పెద్దవంతానం చేసిన, గుడి కట్టించిన, 30 లక్షలు పెట్టి గుడి కట్టించిన. పని చేయంగా కూడా నన్ను ఇప్పుడు నువ్వు ఏంద్రా లావు మాట్లాడుతున్నావు గింజ పడక నా ఎంబడ పడుతున్నారు. ఎందుకు పడుతున్నవారు ఆయన అంటే నీ పాలు లేదు, తోలని పొలం లేదు, గిన్నెలు లేదు అని గిట్ట అవుతుంది సార్. నాతోటి మాట్లాడిన వాళ్ళకు 5 కుటుంబాలకు పాలు బంధు, మీ కులం లేదా అంటుండ్రు. వాళ్ళు అంటుండ్రు సార్ మా కులం ఉన్నది, నువ్వు చెప్తుండాలి, నీకు బొక్క వెయ్యం, ఏది వెయ్యం, గుడి మాదే, దేవుడు మాదే అంటుండాలి సారు. గుడి కట్టిన నేనే, సంగం పంగులా కట్టిన నేనే. ఇప్పుడు మొన్న ఎదిగి నన్ను నాకు ఇప్పుడు 80-75 ఏళ్ళు ఉంటుంది సారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నాను, నీ ఎటు పోవాలి సారు. అందరికి నమస్కారం. మేము వెనకట నుంచి తాత ముత్తల నుంచి ఉన్న పాలను మాకు పాలు లేదని మమ్మల్ని కులంలోకి వెళ్ళి వెలదీసినట్టు చేత్తూరు, గుంటి రవి, పాలమయ్యి, గుంటి నడపయ్య, కోర మండలం వీళ్ళందరూ కలిసి గుంటి చిన్న అన్న వీళ్ళందరూ ఒకటై మా పాలు బంద్ చేసి మమ్మల్ని కులంలోకి వెళ్ళి వెలదీస్తారు. 5గురు మాతో మాట్లాడిన వాళ్ళని చూస్తే వాళ్ళకి పాలు వేయకుండా పక్కకు నూకేసారు సార్. 5గురు కలిసి మా 5 కుటుంబాలను పక్కకు నూకిరు. మరి దీనికి ఏదో మాకు న్యాయం చేయండి. స్టేషన్ చేయడం పెట్టినాం, మాకు దేనికి సుతాలు సాయం చేయలేరు. మమ్మల్ని పోతే సుత బెదిరించేలా కొట్టిరు. కోడిని కోసుకోమంటారు, బోనం మీరు 5గురు చేసుకోరు అంటారు. కోడిని కోసుకొచ్చుకోరు, మాకు మీరు ఎక్కడ దావా వేసుకుంటూ చేసుకోపోరు, మీరు ఎక్కడ ఫిర్యాదు కాపోరు అని ఇవన్నీ చెప్తుండ్రు సిఐ. మాకు తాత ముత్తాల నుంచి వచ్చిన బోనము వారసత్వంగా బీరయ్య పండుగలకు కానీ ప్రతి ఉగాది పండగకు, సంక్రాంతి పండగకు బోనాలు ఉన్నాయి మాకు. అయితే ఇప్పుడు గత సంవత్సరం నుంచి గుంటి రవి, పాల మహేష్ వీళ్ళంతా 5గురు సభ్యులు కలిసి గత పాలకులు టీఆర్ఎస్ సభ్యులు. అయితే మేము ఏడికేనని టీఆర్ఎస్ మా కార్యకర్తలు వీళ్ళు ఇవ్వాలని బెదిరిస్తున్నారు మమ్మల్ని. అయితే ఏడికేనని మీకు బోనం లేదంటారు, పండుగ లేదంటారు, కులం కూడా లేదంటారు. ఈ టీఆర్ఎస్ పాలన తిరిగే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు ఏంటంటే మాకు గత కాలంలో ఈ 5గురిని కూడా పాలు కట్టేసారు. మాకేంటంటే ఇప్పుడు పోలీసు స్టేషన్లో కూడా వేను ఏది పట్టించుకుంటలేరు ఎస్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలు అని. మమ్మల్ని ఎస్ఐ పిలిపించలేదు, కోర్టుకేనా అని కోర్టులకు వచ్చిన ఎస్ఐ సార్ సీట్ ఇవ్వంటే సార్ సీట్ ఎత్తలేడు, 20 సార్లు వేరే. కానీ ఇప్పుడు మొన్న పోతే కూడా మొన్న సంక్రాంతి బోనం కూడా ఇవ్వలేదు, బొట్టు పెట్టలేదు, ప్రసాదం ఇవ్వలేదు మాకు. ఈ టీఆర్ఎస్ పాలనలో సభ్యులు మమ్మల్ని వేటాడుతున్నారు. కిరాణ్ షాపులకి వేనా కానీ కిరాణ్ షాపులో ఇయ్యనిత్తలేరు. మా కుల బంధువులు మాట్లాడకని బెదిరిస్తారు. మళ్ళీ అందులో ఒకటి నాకు సొంతం ట్రాక్టర్ ఓనర్ను. అయితే నేను ఒవ్వలవ్వలకు రైతులకు దున్నినా కానీ నన్ను దున్నకు అని చెప్తున్నారు. అక్కడ పోయి అడ్డగిస్తున్నారు. వీళ్ళు మమ్మల్ని వ్యతిరేకంగా బాగా ఇబ్బందులు పెడుతున్నారు మానసికంగా. మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కులం నుంచి బహిష్కరించారు 5గురిని. మీ కులం లేదు, మా ఏం లేదు, మీరు ఇద్దరు కలిసి మీ 5గురు కలిసి బోనం తీసుకోరు, లేకపోతే మా దగ్గరికి రాకూరి, మీకు మా పాలు మేము వెయ్యము. 5 కుటుంబాలకు లేదు. ఈ 5గురు సభ్యులు మా ఎమ్మడి పడుతున్నారు, 5 కుటుంబాలకు పాలు లేదని. అంటే వాళ్ళకి ఏ కోపం బీఆర్ఎస్ పాలన కాబట్టి కేసీఆర్ పరిపాలన తిరిగి పాలిస్తున్నారు మా దగ్గర. అందుకొరకే మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు.